ఒక వైలేషన్ జరుగుతున్నప్పుడేమో డ్యామేజ్ పబ్లిక్కి పడుద్ది, చెడ్డ పేరేమో ప్రభుత్వానికి వస్తుంది. ఏదన్నా మాట్లాడతానంటేనేమో మాకేమైనా ఇబ్బందులు వచ్చేస్తాయని చెప్తా ఉంటాం. సార్ వీ అండర్స్టాండ్, అంత కామన్ సెన్స్ లేకుండా పాలిటిక్స్ రాంగ్ కదా. We understand when you're starting something, when there is a development, there is a damage to the ecological system. We all agree. We are not fools to, not to overlook it. We understand, but we said we want to regulate. That's why PCCB is a regulatory body, to make sure to minimize the damage which is causing to the Mother Earth. ఓకే, దాంట్లో కొంచెం ఉంటాయి, కొంచెం వైలేషన్ కొంచెం తగ్గించుకుంటా, ఇంకోటి చేస్తాం, కానీ అట్లీస్ట్ ఒక హార్ట్ పెట్టాలి కదా. ఇది మేము మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ కూడా ఇప్పుడు మీరు చెప్తాను, సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ హ్యాస్ అఫీషియల్స్ హ్యాస్ నెవర్ టేకెన్, నాట్ ఈవెన్ సెంట్ అ సింగిల్ నోట్ టు దెమ్. మీరు ఈ వైలేషన్ జరిగినాయి ఒక్కళ్ళు పంపించలేదు. ఇది నాకు పాయింట్ ఆఫ్ కన్సర్న్ అనిపిస్తుంది. అలాగే వన్ మోర్ వైలేషన్, వాళ్ళకి ఇప్పటికీ 10-12 కోట్లు ట్యాక్స్ కట్టాలి, 13 కోట్లు కార్పొరేషన్ ట్యాక్స్ కట్టాలి. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళు చేసే ఉదాహరణగా ఒక 50,000 రూపాయలు జీతం తీసుకున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి 600 కడతాడు నెలకి, వాడి కాల్ ఇట్ ప్రొఫెషనల్ ఫీ. అలాంటిది 500 కోట్ల రూపాయలు మీరు ప్రాఫిట్ ఉండి మీరు 13 కోట్లు కూడా కట్టనంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి రాష్ట్రానికి? నేను ట్యాక్సులు కట్టనంటే మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం కరెక్టే, మీరు గోదావరి జలాలు కూడా వాడుకుంటున్నారు కదా.